జనరల్‌గా వింటుంటాం. బాబానే అంతా చేస్తుంటారు. మనం ఏం చేయనవసరం లేదు అని జనరల్‌గా వాడుకలో ఆ పదాన్ని అందరూ అదొక యూజ్ చేసుకుంటూ ఉంటారు. దాన్ని మనం మనం ఏం చేయనవసరం అవసరం లేదంటారా? ఒకవేళ ఏదైనా చేయాల్సి ఉంటుందా? చేయాల్సి ఉంటుంటే అది ఎంత సీరియస్‌గా మనం చేయగలిగింది ఫస్ట్ ప్రిఫరెన్స్ మనం ఎంతవరకు చేయగలమో అంతవరకు చేయటమే. ఇప్పుడు బాబాకు వదిలిపెడతామంటే మనకు చేతకాందే. మనకు చేతనైంది కూడా బాబాకు వదిలిపెడతావా నువ్వు? ఎవ్వడు వదిలిపెట్టాడు. మనకు చేతనైతే బాబా ఎందుకు అసలు? కాబట్టి నువ్వు చేతనైంది నువ్వు చేసి నీకు చేతకాంది బాబాకు వదిలిపెట్టు. అప్పుడు నువ్వు వదిలిపెట్టేది ఏం లేదు నిజంగా చెప్పాలంటే. అది వదిలిపెట్టావు అనుకుంటాం, అదేం వదిలిపెట్టడం అది అది అలా వదిలిపెట్టడం. If we leave, for example, as you said, if we leave certain things that are not anyway in our control, or maybe we don't have interest in that, is it like really, as you said, it's not, you're saying it is not really leaving, you're choiceless, you're just leaving it. Sometimes we feel that we have interest in certain things and we want to leave for, I don't know how, I'm not able to frame this. తెలుగులో చెప్తే బాగా వస్తుంది. తెలుగు చెప్పు. అంటే మన కోరికలు ఫర్ ఎగ్జాంపుల్ అన్నిట్లో అదే రకమైన ఇంట్రెస్ట్ ఉండదు కదా సార్. ఫర్ ఎగ్జాంపుల్ నా వర్క్ చెప్తున్నాను, టెక్నాలజీ అంటే అది ఏదో ఇంట్రెస్ట్ క్రేజ్ ఏమో తెలియదు, దానికి ఏదో ఎక్స్ప్లోర్ చేయాలి, అది చిన్నదైనా పెద్ద దానికి తెలుసుకోవాలని ఉంటుంది. కానీ అదే వేరే విషయాలకు వచ్చినప్పటికి అంత ఇంట్రెస్ట్ ఉండొచ్చు, కానీ అది మా వైఫ్కి ఇంట్రెస్ట్ ఉండొచ్చు, ఆవిడకి ఇంట్రెస్ట్ అని చెప్పి నేను అడగలేకపోవచ్చు. అంటే ఇట్స్ నాట్ జెన్యూన్ ఇంట్రెస్ట్ ఫర్ మీ. జెన్యూన్ ఇంట్రెస్ట్ అంటే ఐ డోంట్ నో వెదర్ ఇట్ ఇస్ రియలీ ఫర్ ఎ నీడ్, అది బాబా వదిలిపెట్టేస్తున్నాను అంటే బాబా చూసుకుంటారులే అని. అంటే నిజంగా చెప్పాలంటే అది దానికి నాకు నిజంగా ఇంట్రెస్ట్ ఉందా లేదో తెలియదు, అది కావాలా లేదో తెలియదు, మంచిదా కాదో తెలియదు, ఏమీ తెలియదు, అలా వదిలిపెడుతున్నాం. వేరే వాటికి మాత్రం వదిలిపెట్టలేకపోతున్నాం. వదిలిపెట్టేదంటే ఏముండదు. రియలీ డోంట్ లీవ్ ఎనీథింగ్. And what we leave, as you said, is what those which are not very much interested. There is a tradition in India, a custom in India, that if somebody who goes to Kasi, they have to give up something here. People very carefully, they choose which they don't like at all. They won't eat it the whole life, and then they give it up. It might be interesting for the other person. So say suppose what I want, he may not need that. He is like, it is not his interest, but it's my major interest. He'd say, okay, just leave, Baba will take care. I need that. What do we do in that circumstance? Usually it is very easy to leave other people's interest. తెలుగు తెలుసు ప్రాబ్లం అందు కాబట్టి కాశీ దాకా దిగమంటారు. గ్రాస్ ప్రాబ్లం, ఐ కాంట్ ట్రాన్స్లేట్ ఇట్. Maybe he will explain. అట్లా మంది కాబట్టి ఈజీ. బాబా మీద భారం వేయకపోతే, బాబాకి వెళ్ళి వేయకపోతే మనకి బాబా శక్తి ఈజీ అని మనకు ఎలా తెలుస్తుంది? అది మనం గుర్తించలేము. అంతే కదా, కష్టపడితేనే కదా పిల్లవాడికి తెలిసేది. పెట్టు ఇప్పుడు వదిలేయటం అనేది జరుగుతుంది. అర్థం కాల. బాబా ఇచ్చి వదిలేయటం అనేది ఎవరు తెలుస్తున్నారు? బాబా ఇచ్చకే మనకేం కావాలో అడిగి బాబా ఇచ్చి వదిలేటది ఏంటే, బాబా నా కాఫీ కావాలి నీ ఇష్టం, అది వదిలేయటం. ఇవ్వకపోవటం అనేది బాబాకు వదిలేస్తుంది. అది వదిలేయటం ఉంది. అడుగుతున్నావు వదిలేయటం, నువ్వు వదిలేసేదానికి అడగటం ఎందుకని? వదిలేసేదానికి అడగటం ఎందుకు? మనకు ఆ మాట ఏంటంటే చెప్పడం, బాబాకు వదిలేయటం అంటే అర్థం ఏంటంటే ఇక రెస్పాన్సిబిలిటీ పూర్తిగా నేను మీద పెట్టి నేను మర్చిపోయా ఆ పనిని. ఏదైనా ఒక పని అప్పుడు చెప్పావు అనుకో, ఇక నువ్వు మర్చిపోరా అంటాం. ఇక అది వదిలేయటం అంటే ఐ హ్యావ్ ఎంట్రస్టెడ్ సంథింగ్ టు బాబా, హీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్.
That is what we mean by leaving to Baba. Not that kind of whether he will do it or not, but we want him to do it. Hmm? ఒకసారి అది మనకి అది అంటే ఇందాక క్వశ్చన్ మళ్ళీ అది మనకి ఇంట్రెస్ట్ లేకపోవడంలో మనకి దాని పట్ల అవగాహన లేకపోవడంలో మనకు తెలియకపోవడంలో అది నిజంగా కావాలనిపించకపోవడంలో అది ఆయనకి అంటే ఆయన ఏదైతే చేస్తారులే ఇంకా ఆయన డెఫినెట్గా మనకి ఏది మంచిది చేస్తారని చెప్పి వదిలిపెట్టేస్తాం అనుకోండి. That problem comes, that dilemma comes only in one thing. When we do not know what is right, then we leave the right decision to Baba. When you are in a dilemma, when you are not able to choose, then you leave the thing to Baba, whether it is right or not. That is different. That where you are there also, you are giving him to decide because you are not able to decide. To you, some two things, they seem very, very good, very attractive. Both the things are pulling you, but you do not know what to choose. You have to choose one. Then you give the choice to Baba. Why you give the choice? Because you can't choose. Even that is not giving, in fact. What is giving up is what actually you choose something, but still you give something to Baba, then it's a different matter. But you will not do it. Ask what you want. కానీ అప్పుడప్పుడు ఒక సిచ్యువేషన్ వస్తుంది, అప్పటికప్పుడు డిసైడ్ చేయాల్సి వస్తుంది. వదిలే టైం కూడా ఉండదు, ఏం చేయాలో అర్థం కాదు, ఏది కరెక్ట్ మనకే తెలియదు. Then you pray to Baba that I have to take up this decision, and please Baba, see that this decision is right, and even if it is wrong, see that I don't get the repercussions, the bad repercussions. What else you can do? సార్ కంఫర్టబుల్గా శాలరీ వస్తూ ఉంది, కంఫర్టబుల్గా లైఫ్ ఉన్నప్పుడు కూడా ఇంకా ఎక్కువ శాలరీ తెచ్చుకోవడానికి ఏదో చేద్దామని, లేకపోతే ఇంప్లిమెంట్ చేయడానికి దానికి దానికి ఎక్కువ టైం స్పెండ్ చేసినటువంటి అక్కడ అటువంటి టైంలో సాటిస్ఫాక్షన్ అది ఎలా తీసుకోవాలి? Try check. ఎక్కువ సార్లు వెళ్ళడం try check. తప్పేండి. Nothing wrong in it. I have already told you, first we should get materially what we need. There is nothing wrong in seeking and asking. There is no need for suppression. అడగండి. ఇచ్చేవాడు ఉంటే ఇప్పుడు అడగడానికి ఏమో